హాయ్ ఈ వీడియోలో మనం టాగుల్ బటన్ గురించి తెలుసుకుందాము. మన ప్రీవియస్ వీడియోస్లో కండిషనల్ రెండరింగ్ గురించి చూసాము. ఇఫ్ ట్రూ అయితే ఒకటి రావాలి, ఇఫ్ ఫాల్స్ అయితే వన్ మోర్ యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి అని చెప్పి. ఇక్కడ చూసుకుంటే ఈ బటన్ పైన క్లిక్ చేయగానే నాకు మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది, అండ్ ఈ బటన్ పైన క్లిక్ చేయగానే మెసేజ్ అనేది హైడ్ అవుతుంది. ఇక్కడ మనకి యూఐలో 2 బటన్స్ ఉన్నాయి. నాకు ఒక యూస్ కేస్ ఉంది. ఆ యూస్ కేస్ ఏంటి అంటే, ఒకే బటన్ పైన క్లిక్ చేసినప్పుడు నాకు ఈ టెక్స్ట్ అనేది షో అవ్వాలి, అండ్ సేమ్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ అనేది హైడ్ అవ్వాలి. ఇక్కడ చూసుకుంటే ఇలా అవ్వట్లేదు, ఇంకొక స్పెషల్ బటన్ తీసుకోవాల్సి వచ్చింది మనకి ఆ టెక్స్ట్ని హైడ్ చేయడానికి. నాట్ ఓన్లీ టెక్స్ట్, ఎనీథింగ్, ఒక చైల్డ్ కాంపోనెంట్ కాల్ చేయాలన్నా, ఒక డేటా టేబుల్ ఆర్ ఒక ఇమేజ్, ఎనీథింగ్. నాకు ఏదైనా ఫంక్షనాలిటీ ఒక బటన్ని క్లిక్ చేయగానే ఆ ఫంక్షనాలిటీ షో అవ్వాలి, అండ్ అదే బటన్ని క్లిక్ చేసినప్పుడు ఆ ఫంక్షనాలిటీ హైడ్ అవ్వాలి అన్న మనకి యూస్ కేస్ ఉన్నప్పుడు టాగుల్ బటన్కి వెళ్తాము. అది ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం అనేది విల్ సీ హియర్. ఫస్ట్ లెట్స్ టేక్ అ div tag. ఓకే, విత్ ఇన్ ద div tag మనకు ఒక లైట్నింగ్ బటన్ తీసుకుందాము. లైట్నింగ్ బటన్ అండ్ వేరియంట్ వచ్చేసి బ్రాండ్. ఇక్కడ టైటిల్ని లెట్స్ ఇగ్నోర్ ఫర్ నౌ, అండ్ లేబుల్ వచ్చేసి జస్ట్ ఒక టాగుల్ అని ఇద్దాం. ఓకే, అండ్ హ్యాండిల్ మెథడ్ వచ్చేసి హ్యాండిల్ టాగుల్. ఓకే, అండ్ ఇక్కడ హ్యాండిల్ టాగుల్కి వెళ్ళగానే జేఎస్లో రాస్తాం మనం. ఈ హ్యాండిల్ టాగుల్ని ఇక్కడ కాల్ చేస్తున్నాము. దీనికన్నా ముందు మనం యాజ్ ఇట్ ఈస్గా ఒక @ బూలియన్ వేరియబుల్ అయితే తీసుకోవాలి, టాగుల్ టెక్స్ట్. ఓకే, ఈ బూలియన్ వేరియబుల్ని ఇనిషియల్గా ఫాల్స్గా సెట్ చేస్తాము, అండ్ ఈ మెథడ్ని క్లిక్ చేయగానే ఆన్ క్లిక్ అవ్వగానే హ్యాండిల్ టాగుల్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నాట్ ఆఫ్ దిస్ డాట్ టాగుల్ టెక్స్ట్. ఇక్కడ చూసుకుంటే మనం ప్రీవియస్ వీడియోస్లో అన్నిట్లలో ఫస్ట్ ఫాల్స్గా సెట్ చేస్తే మాన్యువల్గా ట్రూ సెట్ చేస్తున్నాము, అండ్ ఇక్కడ చూసుకుంటే ఫాల్స్ ఉన్నదాన్ని మనం నాట్ ఆఫ్ ఫాల్స్ ఇస్ నథింగ్ బట్ ట్రూ. సో ఇది ఎట్లా అవుతుందంటే నాట్ ఆఫ్ ట్రూ ఇస్ ఫాల్స్, నాట్ ఆఫ్ ఫాల్స్ ఇస్ ట్రూ. సో ఎవ్రీ టైం మనం బటన్ని క్లిక్ చేసినప్పుడు ట్రూ ఫాల్స్, నాట్ ఆఫ్ ట్రూ, నాట్ ఆఫ్ ఫాల్స్ అలా అనేది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం బటన్ అయితే పెట్టేశాము. మనకి ఇప్పుడు కండిషనల్ రెండరింగ్ ఎలా అవ్వాలి అని చెప్పి మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం. ఒక నెస్టెడ్ టెంప్లెట్ ట్యాగ్ తీసుకోవాలి అని చెప్పి. సో ఇక్కడ ఒక నెస్టెడ్ టెంప్లెట్ ట్యాగ్ తీసుకున్నాము. ఇందులో ఇఫ్ ట్రూ ఏమవ్వాలి, ఒక వేరియబుల్ని మనం ఇక్కడ పాస్ చేయాలి. ఆ వేరియబుల్ ఆల్రెడీ ఇక్కడ మనం డిక్లేర్ చేసాం, టాగుల్ టెక్స్ట్ అని. ఈ టాగుల్ టెక్స్ట్ ట్రూ అయినప్పుడే నాకు ఇక్కడ ఇందులో ఉన్న డేటా కనిపించాలి. ఆ డేటా ఏంటి, హాయ్ టాగుల్ బటన్. ఓకే, జస్ట్ ఒక మెసేజ్ కనిపించాలి అని చెప్పేసి. ఓకే, లెట్స్ రిఫ్రెష్ అండ్ సీ. సో ఇక్కడ ఒక టాగుల్ బటన్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకుంటే బటన్ క్లిక్ చేయగానే టెక్స్ట్ చూపిస్తుంది, హైడ్ అవుతుంది. అండ్ మనం ఇప్పుడు డిజైన్ చేసిన ఫంక్షనాలిటీ ఏంటి, ఈ బటన్ని క్లిక్ చేయగానే నాకు టెక్స్ట్ డిస్ప్లే అవ్వాలి, అండ్ ఈ బటన్ క్లిక్ చేయగానే టెక్స్ట్ హైడ్ అవ్వాలి, షో హైడ్. ఓకే, అండ్ ఇక్కడ ఒక మనకి చూసుకుంటే ఒక డ్రాబ్యాక్ వచ్చింది చిన్నది. ఈ బటన్ నేమ్ అయితే చేంజ్ అవ్వట్లేదు. ఇక్కడ నాకు అర్థమవుతుంది క్లిక్ టు షో టెక్స్ట్, క్లిక్ టు హైడ్ టెక్స్ట్, బట్ ఇక్కడ చూసుకుంటే సేమ్ టెక్స్ట్ ఉంది, టాగుల్. యూఐలో చూసే వాళ్ళకి అర్థం కాదు ఏంటిది, ఈ బటన్ టాగుల్ అంటే ఏంటి అని చెప్పి మీనింగ్ఫుల్గా లేదు. సో ఆ లేబుల్ని మనం మీనింగ్ఫుల్గా డిజైన్ చేయాలి అంటే సేమ్ లెట్స్ సీ, కాపీ సేమ్. ఓకే, ఇక్కడ లేబుల్లో మనం డిఫాల్ట్గా ఇచ్చే బదులు జేఎస్ నుంచి తెచ్చుకున్నాం, హ్యాండిల్ టాగుల్ లేబుల్. ఓకే, ఈ హ్యాండిల్ టాగుల్ లేబుల్ని మనం గెట్ హ్యాండిల్ టాగుల్ లేబుల్ ఏం రిటర్న్ చేయాలి, ఇది మనకి రిటర్న్ దిస్ డాట్ టాగుల్ టెక్స్ట్. If it is true, then show hide text.
or else show text. Okay, just UI లో చూద్దాం ఫస్ట్ అయితే, then we'll explain it. యా, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఒక టాగుల్ బటన్ వచ్చింది. ఇది ఇంతకుముందు రాసిన ప్రీవియస్ టాగుల్ బటన్. ఇప్పుడు సేమ్ మళ్ళీ కాపీ చేసి కింద పేస్ట్ చేస్తాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ లేబుల్ అనేది మనకి జావా స్క్రిప్ట్ నుంచి వచ్చింది, షో టెక్స్ట్ అని. ఎప్పుడు వస్తుంది? ఇఫ్ దిస్ డాట్ టాగుల్ టెక్స్ట్, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇది చూపియండి, ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ ఇది. మనకి దీన్ని టర్నరీ ఆపరేటర్ అంటాము. లైక్ ఇఫ్ దిస్ కండిషన్ ఈస్ ట్రూ షో దిస్, ఇఫ్ కండిషన్ ఈస్ ఫాల్స్ షో దిస్. ఇప్పుడు ఇనిషియల్గా ఏమైంది? దిస్ డాట్ టాగుల్ టెక్స్ట్ ఏముంది? ఫాల్స్. ఫాల్స్ అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? షో టెక్స్ట్. సో మనకి ఇనిషియల్గా షో టెక్స్ట్ అని చూపిస్తుంది. క్లిక్ చేయగానే ఇక్కడ ఏమవుతుంది? ఆ మెథడ్కి వెళ్ళిపోతుంది. ఆన్ క్లిక్ అవ్వగానే ఈ మెథడ్కి రీచ్ అవుతుంది. ఈ మెథడ్లో ఫాల్స్ని మనం డిఫాల్ట్గా ఉన్న ఫాల్స్ని నాట్ ఆఫ్ ఫాల్స్ ఇస్ నథింగ్ బట్ ట్రూగా సెట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ లేబుల్ గెట్ చేసుకుంటుంది. గెట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దిస్ డాట్ టాగుల్ టెక్స్ట్ అనేది ట్రూ అవుతుంది. ట్రూ ఉన్నప్పుడు హైడ్ టెక్స్ట్ అని చూపించాలి మనకి. సో ఇక్కడ హైడ్ టెక్స్ట్ అని చూపిస్తుంది. ఓకే, షో టెక్స్ట్, హైడ్ టెక్స్ట్. లైక్ ఈ కంపేర్ టు దిస్ టాగుల్ అనే బటన్ కన్నా హైడ్ అండ్ షో టెక్స్ట్, హైడ్ టెక్స్ట్ అనేది కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో అట్లా మనం బటన్స్లో మనం ఎప్పుడైనా ఇచ్చిన మీనింగ్ఫుల్ నేమ్స్ అనేవి వేయాలి. సో దట్ ఎండ్ యూజర్కి క్లియర్గా అర్థమవుతుంది ఈ బటన్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి అని చెప్పేసి. అందుకని మనం ఇక్కడ ఈ లేబుల్ అనేది మనం జేఎస్ నుంచి తెచ్చుకున్నాము. ఎప్పుడు ఈ బూలియన్ ఎప్పుడైతే ట్రూ ఉన్నప్పుడు హై టెక్స్ట్ అవ్వాలి, ఫాల్స్ ఉన్నప్పుడు షో టెక్స్ట్ అవ్వాలి అని చెప్పేసి తెలుసుకున్నాము. ఇది టాగుల్ బటన్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే, విత్ ఇన్ ద సేమ్ బటన్ మనకి హైడ్ అండ్ షో అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, సో మనం ప్రీవియస్ వీడియోస్లో కండిషనల్ రెండరింగ్స్ ఇఫ్ ట్రూ, ఇఫ్ ఫాల్స్ జస్ట్ రీక్యాప్ లాగా చెప్తున్నాను. ఇఫ్ ట్రూ అయితే మనకి ఈ మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఇఫ్ ఫాల్స్ అయినప్పుడు ఈ మెసేజ్ అనేది హైడ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ టాగుల్ బటన్ గురించి తెలుసుకున్నాము. ఆ టాగుల్ బటన్ని లేబుల్ ఎలా చేంజ్ చేయాలి అని చెప్పేసి తెలుసుకున్నాము. ఓకే, యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.